సో అందరికీ ఇప్పుడు వీడియో కనిపిస్తుంటుంది, వినిపిస్తుంటుంది. అంటే ఇలాగా మీరు ఈ దృక్పథంలోకి రావడానికి మీకేమైనా ప్రేరణ, పుస్తకాలు కాకుండా మీకేదైనా గురువులు కానీ ఇట్లా ప్రేరణ కలిగి? నాకు అలాంటి గురువులు ఎక్కడ నేను మెచ్చుకున్నా, నేను ఒప్పుకున్నా, నేను సేవ చేయాల్సిన గురువులు నాకు ఎక్కడ కనపడలేదు. అలాంటి వాళ్ళ గురువులు కాదని కాదు. నేను నాకు నేర్పగల గురువులు నాకు దొరకలేదు. అందరికీ నేర్పగల గురువులు అందరికీ ఉన్నారు. నేను ఒక ఫ్రెండ్ ద్వారా, నాకు ఆప్త మిత్రుడి ద్వారా ఈ ధ్యానం యొక్క లాభాలను గ్రహించి మళ్ళీ అక్కడ ఇక్కడ వెతికి ఈ సూత్రాన్ని పట్టుకున్నాను. రెడ్డి గారు అని అంటారా ఆయనండి? సార్ ఆయన ద్వారా ఆయన ఫస్ట్ ధ్యానం చేసి ఆయన తనలో లాభాలను పొందాడని ఆయన దివ్యశుచు వికసించింది. సో అది 1976-77లో. దాని తర్వాత మళ్ళీ తీసి ఓహో ఇది ఇంత ఉంది కదా, ఎలా వచ్చిందని చెప్పేసి మళ్ళీ రకరకాలుగా పరిశోధించి మరి అందరిలో అక్కడక్కడ ఉన్న పాయింట్స్ అన్ని గ్రహించి నా స్వానుభవంతో మేళవించి అది ఒక రోజు చెప్పలేదు, మరి క్రమంగా రావచ్చు. మీ జీవితం దీనికి డెడికేట్ చేసినట్టుగా అంత డెడికేషన్. నేను క్రికెట్ చూస్తాను, క్రికెట్కి నేను డెడికేషన్. మన మ్యాచ్ అంతా చూసాగా. అంటే మీ ఫ్యామిలీ అంతా ఉందండి? ఎందువల్ల నీకు లేదా స్వామి? అంటే నాకు వద్దంటావా ఫ్యామిలీ? ఏంటి సంగతి? ధ్యానం చేసేవాళ్ళు ఫ్యామిలీ ఉండొచ్చా? అంటే ఏంటి వద్దనా నీ ఉద్దేశం? చేసిన వాళ్ళంతా ధ్యానంగా మొత్తం ఎవరు చెప్పారు? హిమాలయ పర్వతాలు కృష్ణుడు ఎనిమిది బాధలు పెట్టుకోలేదా? ఆయన యోగేశ్వరుడు కాదా? ఓటు అడ్మాట పోవద్దు మళ్ళీ. అంటే వశిష్ఠుడు అవిందతి ఇద్దరు గొప్ప యోగేశ్వరులు కాదా? అవును. మరి అంటే ఇప్పుడు దీంట్లోకి వస్తే సన్యాసించడం అనేది అదే పెద్ద అపోహ. ఆ తీసేయడం కోసమే రామాయణము మహాభారతం అన్నీ వచ్చాయి. వాళ్ళు చెప్పిన తర్వాత కూడా మనకి ఇంకా అపోహ. వాయువ్యాసుడు వాల్మీకి వాళ్ళు అంత గొప్ప మాస్టర్స్ వచ్చి మనకి అన్ని చెప్పినా కూడా మనకి అపోహలేదు. రావణాసుడు అంతమంది భార్యను పెట్టుకుని ఆయన పరమేశ్వరుని ప్రత్యక్షం చేసుకోలేదా? మరి ధ్యానానికి ఇప్పుడు అంటే నేను ఈ మధ్య కొంచెం ధ్యానం అని కొంచెం ఇంట్లో కూర్చుంటే మాకు భయపడుతుంది లేండి. అయిపోయింది, నువ్వు కూడా సన్యాసంలో కలిసిపోతావేమో అని భయపడుతుంది. సన్యాసానికి దీనికి సంబంధం లేదండి. సన్యాసం అంటే ఏమిటి? డెఫినేషన్ ఏమిటి? నిర్వచనం ఏమిటి? అంటే ఈ కాషాయం గుడ్డలు వేసుకొని అడవుల్లోకి వెళ్ళిపోవాలి. సమ్యక్ ప్లస్ న్యాసము ఈజ్ ఈక్వల్ టు సన్యాసము. సమ్యక్ అంటే సరి అయిన, న్యాసం అంటే వదిలిపెట్టాడు. సార్ సరి అయిన వదిలిపెట్టేయడం దాన్ని సన్యాసం అంటారు. నువ్వు భార్యను వదిలిపెట్టేస్తే నువ్వు పిచ్చుడు అంటావు సన్యాసంలో. అసత్యాన్ని వదిలిపెట్టేసి, తమో గుణాన్ని వదిలిపెట్టేసి, రజోగుణాన్ని వదిలిపెట్టేసి వాటిని వదిలిపెట్టడమే సన్యాసం. చాలా అద్భుతమైన ఇంటర్ప్రిటేషన్. ఇంతవరకు మాకు సన్యాసం వదిలిపెట్టడం అంటే పెళ్ళాన్ని వదిలిపెట్టడం, పెళ్ళాన్ని వదిలిపెట్టడం, బిడ్డలను వదిలిపెట్టడం, ఆస్తులను వదిలిపెట్టి గడ్డం పెంచుకొని పోవడం. అలాంటి సన్యాసిని మరకట సన్యాసి అంటారు. 4 రకాల సన్యాసులు ఉన్నాయి. ఒకటి మరకట సన్యాసి, రెండవదేమో ఆపత్ సన్యాసి, మూడవడేమో విభుదిశ సన్యాసి, నాలుగవడు విద్వత్ సన్యాసి. ఒకటి మరకట సన్యాసి, రెండవదేమో ఆపత్ సన్యాసి, మూడవడేమో విభుదిశ సన్యాసి, నాలుగవడు విద్వత్ సన్యాసి. పెళ్ళాం మీద కోపం వచ్చి హిమాలయాలకు పోయి అక్కడ ఇంకో పెళ్ళాం పెట్టుకుంటే వాడు మరకట సన్యాసి. చచ్చిపోయే ముందర సన్యాసం పుచ్చుకునేవాడు ఆపత్ సన్యాసి. ఇంకో 2 నిమిషాలు చచ్చిపోతాను ఇంకా. ఇప్పుడు శంకరాచార్య అమ్మ నేను చచ్చిపోతున్నాను మొసలు ఇంకా అది ఆపత్ సన్యాసం. ఆపత్ సన్యాసం అంటే ఒక వైశ్యుడు ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత పైలోకల్లో రిజర్వ్ చేసుకోవడం కోసం జస్ట్ చచ్చిపోయే ముందర నేను సన్యాసిని అంటాడు. అది ఆపత్ సన్యాసి. ఒక వైశ్యుడు లాంటి వాడు తీసుకుంది. తన ఒక క్షత్రియుడు సత్యం కోసం తెలుసుకునే సన్యాసము వివేకానందుడు లాంటి చేసిన వాడు. దాన్ని వివిధిష సన్యాసం అంటే ఇల్లు వదిలిపెట్టిపోయి ఎక్కడ సత్యం తెలుసుకున్నాడు. రామకృష్ణ పరమహంస చేసింది విద్వత్. ఆయన ఎక్కడికి పోలేదు, ఎవరిని వదిలిపెట్టలేదు, భార్య ఉంది, ఎవరు ఏం చేయలేదు. అది విద్వత్ సన్యాసి. కనుక మరకట సన్యాసి, ఆపత్ సన్యాసి, ఒకనొక శూద్రుడు చేసేది మరకట సన్యాసి, ఒకనొక వైశ్యుడు చేసేది ఆపత్ సన్యాసి, ఒకనొక క్షత్రియుడు చేసేది వివిధిష సన్యాసి, ఒకనొక బ్రాహ్మణుడు చేసేది విద్వత్ సన్యాసం. అదే సన్యాసం. ఇంకోటి సన్యాసం కాదు. అయితే నేను మామూలుగా
కాశీకి వెళ్ళి ఏదైనా వదిలిపెట్టాలంటే మాకు ఏది ఇష్టం లేదో అది వదిలిపెట్టడం దీన్ని ఇది ఇట్లాంటిది కాదు ఇది. అందుకే గురువు గారు ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత దీంట్లో ఉన్న వివిధ కోణాలు ఎటు వెళ్ళినా కూడా చాలా సులభంగా ఈజీగా పాటించడానికి వీలుగా అనిపిస్తుంది. కాబట్టి ఇవాళ జనం మొత్తం ఈ ధ్యాన మార్గంలోకి వస్తున్నారు అనిపిస్తుంది నాకు. అదే మీరు ధ్యానానికి వచ్చి మీ మూడో కన్ను తెరుచుకోవాలంటే పూర్వకాలం ఋషులంతా పెద్ద మంట పెట్టుకుని దానిపైన ఇలా పద్మాసనం వేసుకుని కాదు మనంతా చేసింది యోగ, అది యాగాలని చెప్పేసి హోమాలని చెప్పేసి ఒక ప్రజల రాజ్యానికంతా సంబంధించిన ఏదైనా ఒక కార్యక్రమానికి సంకల్పం పెట్టుకోవడానికి చేసే కానీ ధ్యానానికి దానికి సంబంధం లేదు. ధ్యానానికి ఇది ఒక సంకల్పం పెట్టుకోవడం కోసం అందరికీ వర్షాలు పడాలను ఇంకేవో ఉంటాయి కదా, అరిష్టం పోవాలను, అప్పుడు అందరినీ తీసుకొచ్చి వాళ్ళంతా ధ్యానం కాదు కదా, వాళ్ళకి ఏదో కనపడాలి, ఒక హోమము యోగం కనపడాలి. కానీ ఆ కనపడితే కానీ వాళ్ళకి దృష్టిని ఆకర్షుకోదు. ధ్యానం ఎవరికి కనపడదు, అది కనపడేది వస్తువు కనుక అందరి దృష్టిని ఆకర్షించడం కోసం, అందరి సంకల్పం వాళ్ళని పెట్టడం కోసం ఆ విధమైన ఆ హోమము ఆ అగ్ని కనపడే వస్తువుని పెట్టారు. అంతేగాని వాళ్ళు ధ్యానం తెలియక కాదు వాళ్ళకి. అది వేరే, ఇది వేరే, ప్రయోజనం వేరే. అందుకే ముందు సంకల్పం చేసి కనుక ఆ సంకల్పం అందరికీ కనపడాలి కదా, పామర జనానికి అందరికీ కనపడాలి కదా. నీ తెలియచ్చు నీకే కనపడుతుంది. దశరథుడికి పుత్ర కామేశ్వరి యాగం చేశాడు, అందరిని పిలవాలి, ఏం చేయాలి? దశరథుడు ధ్యానంలో కూర్చుంటే అందరు కనబడుతుందా? అందరి సంకల్పం కావాలి అక్కడ. రాజ్యానికి సంబంధించింది, పర్సనల్ సంబంధించింది కాదు. కనుక అందరికి సంబంధించిన ఆ హోమము అది అవన్నీ చేస్తే గానీ అందరి యొక్క ఆ మనసు అలా రాదు, అంతా వస్తే గానీ అది అక్కడ జరగదు. అందుకోసం అది వేరే టెక్నాలజీ. అంటే ఇప్పుడు ఈ ధ్యానం కూడా సామూహిక ధ్యానం. ఇప్పుడు సామూహిక ధ్యానము మూడింతలు పవర్ఫుల్, పిరమిడ్ లో కూర్చుని ధ్యానము మూడింతలు పవర్ఫుల్, పున్నమి రాత్రుల్లో చేసే ధ్యానము మూడింతలు పవర్ఫుల్, ఒకనొక యోగేశ్వరుడి సమాధి దగ్గర కూర్చుని చేసే ధ్యానము మూడింతలు పవర్ఫుల్, అలాగే మరి అడవిలో చేసే ధ్యానం, ప్రతి చెట్టు కూడాను ఒక గొప్ప కాంతి పుంజం. ఆ అడవిలో చెట్ల మధ్య చేసే ఆ ధ్యానము మూడింతలు పవర్ఫుల్. ఇలాగా సంగీతంతో, చక్కటి సంగీతంతో కూర్చుని చేసే ధ్యానం మూడింతలు పవర్ఫుల్. ఈ ధ్యానం చేయాలంటే మేము ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత పెట్టుబడి కావాలి? చాలా పెట్టుబడి కావాలి. అమ్మో, ఇది మామూలు అయితే కష్టమే. అంటే 24 గంటల్లో ఈ సమయ పెట్టుబడి. సమయం మరి డబ్బులు కాదు, అది పెట్టుబడి కాదా? పెట్టుబడి అంటే ఏమిటి? ఇన్పుట్. పెట్టుబడి అంటే ఇన్పుట్. అవును. అంటే ఒక వస్తువు తయారు చేయడానికి ఏ వస్తువులు పోతాయో దాన్ని పెట్టుబడి అంటారు. పెట్టుబడి లేకుండా ఏది రాబడి లేదు స్వామి. పెట్టుబడి మామూలు మాకు టైం ఇస్తే మీ దగ్గరకు వస్తే మేము డబ్బులు కాదంతా ఏం లేదా అంటే అడిగితే టైం ఈజ్ మనీ తెలీదా? టైం మరి అంటే ఏమిటి అర్థం? అట్లా అంటే మాకేనా పెట్టుబడి లేనిదే ఏ రాబడి లేదు స్వామి. దీనికి కూడా పెట్టుబడి ఉంది. ఇది దీనికి కూడా ఏంటి, ప్రతి దానికి ఉంటుంది. నువ్వు తెలుగు నేర్చుకోవాలి, పెట్టుబడి లేదా? గురువు గారి దగ్గర రోజు వెళ్ళి రావాలి కదా. మరి తెలుగు వల్ల భాష ఎలా వస్తుంది నీకు? సంగీతం నేర్చుకోవాలి, రోజు గురువు గారి దగ్గర 4 గంటలు కూర్చోవాలా అవుతా? అది పెట్టుబడి. అది పెట్టుబడి కాబట్టి ఏంటి? ధ్యానానికి పెట్టుబడి లేకపోతే ధ్యానం రాదు. అంటే ఇంకా వేరే ఇంకేం అక్కర్లేదు. అంటే అంటే దీనికి క్వాలిటీస్ అండి. ఇప్పుడు ఏదంటే ఈ 10th క్లాస్ చదువు ఉండాలి, దేనికి ఏ విద్యకైనా క్వాలిటీ కావాల్సింది ఒక పెట్టుబడి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటే శ్రద్ధ అనేది పెట్టుబడి, జ్ఞానం అనేది రాబడి. అంటే ఇప్పుడు మేము ధ్యానం చేయాలంటే ఇంకా మేము శ్రద్ధ ఉండాలి. మీ దగ్గర ఉందా లేదా? అది ఉంటే చాలు. ఇంకా ఏమయ్యా బాబు, అది ఉంటే ఇంకేం కావాలి? శ్రద్ధే లేదు ఎవరికి. బిర్లాకి టాటాకి శ్రద్ధ ఉండబట్టే అంత కోటేశ్వర్లు అయ్యారు. మనకి దాని పట్ల శ్రద్ధ ఇవ్వదు రాలేదు. మనకి దేని పట్ల శ్రద్ధ ఉంటుందో దాని తద్ జ్ఞానం వస్తుంది. మనకి ఆ శ్రద్ధ అనేది పెట్టుబడి, తద్ జ్ఞానం అనేది రాబడి.
ధ్యానం రావాలి, ధ్యానానికి పెట్టుబడి పెట్టాలి సమయం, ధ్యానం వస్తుంది. పెట్టుబడి పెట్టకుండా రాబడి ఎలా వస్తుంది? ఇది అన్సైంటిఫిక్, అశాస్త్రీయం. పెట్టుబడి అంటే మా దృష్టిలో టైం అనేది పెట్టుబడి కాదు సార్, డబ్బులు ఎంత పెట్టాలనేదే పెట్టుబడి. ఉన్నావు స్వామి. అదైతే ఏం పెట్టుబడి అంటే ఇన్పుట్, వాట్ ఎవర్ గోస్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది యువర్ సిన్సిరిటీ, శ్రద్ధ. శ్రద్ధ అనేది పెట్టుబడి. ఎవరైనా చేయొచ్చు అండి ధ్యానం? ఎవరైనా అంటే అంటే వయసు తారతమ్యాలు కానీ, అంటే ఒక 40-50 ఏళ్ళ తర్వాత చేయాలా? చిన్నపిల్లలు కూడా చేయొచ్చా? ఆడవాళ్ళు చేయొచ్చా? 5 ఏళ్ల లోపు వాళ్ళకి ఆల్రెడీ దివ్యచక్షు తెలుసుకునే ఉంది కాబట్టి అక్కర్లేదు. 5 ఏళ్ల నుంచి క్రమంగా తగ్గిపోతుంటుంది కనుక అప్పుడే వాళ్ళు మొదలు పెట్టాలి. ఎంతసేపు చేయాలి సార్ ధ్యానం? 2 ఉన్నాయి సార్. ఒకటి కనీస పక్షం, ఒకటి ఉత్తమ పక్షం. కనీస పక్షంగా 5 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరి వయసు ఎంత ఉందో 2 నిమిషాలు కూర్చోవాలి. ఇంకా ఉత్తమ పక్షంగా స్కై ఇస్ ద లిమిట్, ఎంతసేపు అయినా చేయొచ్చు. ఈ చేసుకున్న వాడికి చేసుకున్నంత పెట్టుబడి పెట్టిన వాడంతా రాబడి అంత. అంటే కొంత చిన్న పెట్టుబడులు పెట్టి ఎక్కువ లాభం తీసే పద్ధతులు అట్లాంటిది ఏమన్నా దీంట్లో ఉందా అన్నాడు. అది ఎక్కడా లేదు, ఇందులో కూడా లేదు, దీంట్లో లేదు, అంత చేయాల్సిందే. అంటే ఇప్పుడు ఈ ధ్యానం చేసేటప్పుడు ఎలాంటి స్థితులు వస్తాయి ఒక ధ్యానికి? రకరకాల స్థితులు వస్తాయి. శరీరం తేలికగా అయిపోయినట్టు అనిపిస్తుంది, శరీరం నుంచి మనం ఎక్కడో ఎగిరిపోయినట్టు అనిపిస్తుంది, ఏవో మనకి ధ్వనులు వినపడుతుంటాయి, సంగీతాలు వినపడుతుంటాయి, అనాథ శబ్దాలు వినపడుతుంటాయి, మనకి లోపలంతా శక్తి సంచారం తెలుస్తుంటుంది, లేని నొప్పులు వస్తుంటాయి, ఉన్న నొప్పులు పోతుంటాయి. లేని నొప్పులు వస్తాయి. హలాహలం ఫస్ట్ వస్తుంది కదా, తర్వాత అమృతం వస్తుంది. అమృతం, అవును. ఇందులో కూడా అంతే. ఆ నొప్పులు అంటే బాడీ పెయిన్ బాగా తట్టుకోలేనంత వస్తాయండి, చచ్చిపోయేంత వస్తాయి. అంటే మొత్తం బాడీ అంతా ఇలా పిండేసినట్టు చేసి చూడు స్వామి. అంటే డిపెండ్స్ అపాన్ నువ్వు గత జన్మలో పాపివా పుణ్యుడివా. గత జన్మలో పాపం చేసుకుంటే ఈ జన్మలో పిండేస్తుంది. ఈ గత జన్మలో పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో ఏ హాయిగా ఉంటుంది. నీకు అసలు ధ్యానం చేసినట్టు కూడా తెలియదు. అవి కూడా నమ్ముతారా మీరు? గత జన్మలు పునర్జన్మలు మీ సంగతి అంటే కాస్త అంటే మామూలుగా ఈ సిద్ధాంతంలో ఒక మనిషి నమ్మినా నమ్మకపోయినా అవి ఉన్నాయి. వాటి కంటిన్యూషన్ ప్రభావం ఈ జన్మ. అంటే మనుషులే పుడతారా సార్? లేకపోతే ఈ పురాణాలు చదివేటప్పుడు నువ్వు పాపం క్రిమి కీటకాదులై పుడతావు అని ఇట్లా అంతా అంటారు కదా, అది భయపెట్టడానికి కొంచెం చెప్పింది చేస్తాడు అంతే. అలా చెప్తే కానీ వీడు భయపడ్డాడు. ఇప్పుడు నేను మానవ జన్మ ఎత్తాను కదా సార్, అంటే పోయిన జన్మలో కూడా నేను మానవుడై ఉంటానా? వచ్చే జన్మలో కూడా నేను మానవుడు అవుతానా? ఇది రకరకాల మనుషులకు రకరకాల విధంగా ఉంటుంది. ఓకే, కానీ బై అండ్ లార్జ్ ఒకసారి మానవ జన్మ వచ్చిన తర్వాత అది ఆ పరంపర కంప్లీట్ అయ్యేంత వరకు, అంటే అందులో ముక్త స్థితి వచ్చేంత వరకు అందులో ఉంటాడు. ముక్త స్థితి రావడం అంటే ఆత్మ ముక్త స్థితి అంటే తనను తాను సంపూర్ణంగా తెలుసుకుంటున్న స్థితి ముక్త స్థితి. ఈ ధ్యానంలో అది కలుగుతుంది.